మనం కూడా రాని ఎన్ని సందర్భాలు ఉంటాయి. వద్దులేండి ఇప్పుడు ఎందుకు అనవసరంగా. సిబిఐ సంగతి వద్దులేండి, ఇది అప్రస్తుతం. మనం పాత విషయాలన్నీ తవ్వాలి, మళ్ళీ మీకు నచ్చదు. కానీ కృష్ణాంజనేయులు గారు ఒకసారి జత్వానీ గారు ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వస్తాం. అంతకుముందు అంటే పాత ఓల్డ్ బయట. My prayer to the current government, to the Honorable CM Chandrababu Naidu sir, to our lovely Home Minister Madam Anita Vangalungi Madam, other Honorable Ministers, is my humble prayer is that I was assured almost 7 months back that within 10-15 days this false case, which was a targeted attack, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months, and we have not, that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayanar sir, the ADG, the respected ADG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them. I mean, it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated. కింద సంవత్సరం ఆవిడ వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏంటంటే 7 నెలలు అయింది నేను కేసు పెట్టి, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. గౌరవ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ రీసబ్మిట్ చేశాము. కైండ్లీ ప్రాసెస్ ది ఎంటైర్ కేసు అండి, ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇనిషియేట్ చేస్తే సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉందని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. బట్ దేర్ ఇస్ నో సెంటీమీటర్ ప్రోగ్రెస్ ఆవిడ కంప్లైంట్కి సంబంధించి. ఓ పక్కేమో విపక్ష నీకు చెందిన కుక్కల విద్యాసాగర్ గారి కేసుకు సంబంధించి సిఐడి వేసిన ఛార్జ్షీట్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు దాని అర్థం అతనికి ఏదో ఫేవరబుల్గా ఉంది ఛార్జ్షీట్లో అంశాలని కాదు, కానీ అక్కడ జరుగుతున్నంత వేగంగా జరుగుతున్నంత ప్రక్రియ ఈమె దగ్గరకు వచ్చేప్పుడు ఎందుకు జరగట్లేదు? ఏం జరిగి ఉంటుంది సార్? వాస్తవంగా నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇది ప్రేక్షకులకు అర్థం కావటం కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ నేను చెప్తాను. ముంబై నటి కేసులో మొత్తం 3 కేసులు ఉన్నాయి. ముంబై నటి కేంద్రంగా 3 కేసులు. మొట్టమొదటి కేసు ఏంటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అని, అదేవిధంగా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కొంత ఆ స్థలాన్ని అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. ఫోర్జరీ, చీటింగు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నమోదైనటువంటి కేసు. ఇది మొట్టమొదటిది. రెండవ కేసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముంబై నటి వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నా మీద అక్రమ అభియోగాలు నమోదు చేసి నా మీద నన్ను అక్రమంగా నిర్బంధించి వేధింపులు గురి చేసి నా కుటుంబాన్ని వేధింపులు గురి చేసి 1 రోజుల పాటు ప్రైవేట్ ప్లేస్ లో నన్ను విచారించి తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేశారు అనేటువంటి ఆవిడ చెప్పినటువంటి అంశాలు. దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు ఆవిడ ఈ మాట చెప్పారు అని అంటే, నేను నవీన్ జిందాల్ మీద నా మీద ఆయన రేపు వ్యవహారం ఇలాంటి వాటి మీద నేను కేసు పెట్టాను ముంబైలో. ఆ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో ఆ కేసు దర్యాప్తు ముందుకెళ్లకుండా అడ్డుకోవటం కోసం, నేను విచారణకు హాజరు కాకుండా ఉండటం కోసం నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించారు. ఆయన జిందాల్కి సహకరించడం కోసము వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించింది అని ఆవిడ. ఇది రెండవ కేసు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముంబై నటి జిందాల్ మీద పెట్టినటువంటి కేసు ముంబైలో పెట్టినటువంటి కేసు. అది మనకు సంబంధం లేదు. ఆ కేసుతో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం 2 కేసులకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఛార్జ్షీట్ వేసినటువంటి కేసు ఏం కేసు? ఛార్జ్షీట్ వేసినటువంటి కేసు వైసీపీ ప్రభుత్వ హయాంలో
నమోదైనటువంటి సిఐడి కేసు. ఏమని నమోదైంది ఆ రోజున? కుక్కల విద్యాసాగర్ నుంచి ఈవిడ బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యవహారము, చీటింగ్ చేసినటువంటి వ్యవహారము, ఫోర్జరీకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిగింది. సిఐడి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగించి దాన్ని మొత్తము ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, కుక్కల విద్యాసాగర్ నుంచి ముంబై నటి 1,32,00,000 రూపాయలు బ్లాక్ మెయిల్ చేయటం ద్వారాగా అతని దగ్గర నుంచి వసూలు చేసింది అని. అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం కానీ, చీటింగ్ కానీ వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్ధారణ అయితే కాలేదు. తర్వాత ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు వాళ్ళు కూడా ఈ చీటింగ్ లో పాత్రదారులు అని చెప్పేసి అప్పుడు కేసు నమోదైంది. వాళ్ళ పాత్రలు ఏమీ ఉన్నట్లు దీంట్లో తేలలేదు. దీని ప్రకారంగా ఎవడెక్కడే నిందితురాలు కుక్కల విద్యాసాగర్ని చీట్ చేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ టెక్నికల్ విషయాల వల్ల రిజెక్ట్ అయినా మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ విషయాలు ఇచ్చేసుకున్న తర్వాత ఫుల్ఫిల్ చేసి మళ్ళీ కోర్టులో దాఖలు చేస్తారు. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఎందుకు లైన్లోకి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏమని వేధించారు, దీనికి ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి అక్కడ కూర్చొని పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు జారీ చేస్తే విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి క్రాంతిరామ్ టాటా, అదేవిధంగా విశాల్ గున్ని, అదేవిధంగా ఏసీపీ హనుమంతరావు, ఇంకొక సిఐ, వీళ్ళందరూ కోసం కూడా అక్రమంగా ఆవిడ నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని, తర్వాత ఏసీపీ హనుమంతరావు, సిఐ వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి వ్యవహారం. ఇదే పెద్ద చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఈ పెద్ద చర్చ, మీడియాలో కథనాలు రావటం, అసలు వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించింది ఒక మహిళ పట్ల, ముఖ్యమంత్రి కార్యాలయమే ఎలా వ్యవహరించింది, అలా వ్యవహరించినప్పుడు ఆవిడ వచ్చిన ఇంటర్వ్యూలు, వ్యవహారము, ఇవన్నీ కుక్కల విద్యాసాగర్ మీద కూడా ఈ అంశంలో ఆయన కూడా నిందితుడు, ఆయన మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ కేసు దర్యాప్తు నిలుపుదల చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇందాక శివపార్వతి గారు ఈ విషయాన్ని ఆవిడ చెప్పారు. ఎందుకు నిలుపుదల చేసింది కోర్టు అని అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరామ్ టాటా, విశాల్ గున్ని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దీన్ని క్రాష్ చేయండి కేసు, మేము చట్టబద్ధంగానే వాళ్ళని తెచ్చి విచారించాము, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసుని క్రాష్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఈ విధమైనటువంటి అరెస్టు, ఈ విషయాల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనేటువంటి నమ్మినటువంటి నేపథ్యంలో మేము చెప్పేంత వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో మీరు ముందుకు వెళ్ళొద్దు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు, వాయిదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు విచారణ జరగ